నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పట్టపగలు ఒక ఇంటిలో చోరీ జరిగింది. 7 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లిన దుండగులు అపహరించారు. స్థానిక డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా వీవర్స్ కాలనీలో జాబు సత్యబాబు కుటుంబ సభ్యులు సాయిబాబా వార్షికోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి దొంగలు 7 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. సాయిబాబా వార్షికోత్సవంలో భార్య రుక్మిణీదేవి భోంచేసి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూసేటప్పటికి బీరువా బద్దలు కొట్టి నగదు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యబాబు ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకొని ఇంటిని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో పరిశీలించారు. గతంలో 2 నెలల క్రితం కూడా పై అంతస్తులో ఉన్న తన తండ్రి ఇంటిలో గొలుసు బ్రేస్లెట్ 2 ఉంగరాలు పోయాయి. దానిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు ఈ కేసులను ఛేదించి మాకు న్యాయం చేయాలని సత్యబాబు కోరుతున్నారు. నమస్కారం. ఈరోజు ముమ్మిడివరం అంబేద్కర్ కోనసీమ జిల్లా నగర పంచాయతీ 19వ వార్డులో డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా వీవర్స్ కాలనీలో ఈరోజు సాయిబాబా 15వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా మేము కార్యక్రమం జరుపుకునే సందర్భంలో మధ్యాహ్నం 1:02 ప్రాంతం మధ్యలో మా ఇంటి తలుపులు వేసుకుని భోజనాల కార్యక్రమంలో అన్నసంవర్ధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భోజనం చేసి మా మిస్సెస్ రుక్మిణీదేవి ఇంటికి వెళ్ళి తలుపులు వేసినట్లే ఉన్నాయి. లోపలకెళ్ళి చూస్తే లోపల నుంచి తలుపులన్నీ తీసేసి బీరువా బద్దలు కొట్టి నగదు సుమారు 6 నుంచి 7 లక్షల రూపాయలు నగదు దొంగలు దోచుకెళ్ళినట్టు మాకు వెంటనే అనిపించింది. వెంటనే పోలీసు వారికి సమాచారం తెలియజేస్తే వాళ్ళు వచ్చి వెంటనే దర్యాప్తు చేసి చూసి వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు, ఐపోలవరం ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసి స్క్రూ టీమ్స్ అలాగే డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుని మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే గతంలో ఒక 2-3 నెలల క్రితం మా నాన్నగారిది పై అంతస్తులో కూడా అలాగే ఒక గొలుసు, ఒక బ్రాస్లెట్, 2 ఉంగరాలు కూడా మిస్ అయ్యింది. గతంలో కూడా కంప్లైంట్ చేసాం. మాకు దాని మీద ఏ విధమైన న్యాయం జరగలేదు. తదుపరి పోలీసు వారు, మీడియా వారు అందరూ గమనించి మా 2 కుటుంబాలకి చాలా ఇబ్బంది గురయ్యాము. కాబట్టి నగదు, బంగారం నష్టపోయాము. కాబట్టి పోలీసు వారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని మా కుటుంబాలకి న్యాయం చేయవలసిందిగా కోరుచుంటున్నాం. నమస్కారం.